సరే సార్ కాసేపు సైలెంట్‌గా ఉండండి. నేనొకసారి మళ్ళీ మాట్లాడతాను మీతో. డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్‌లో మాట్లాడుదురు గాని. ఏమన్నా ఉంటే మా వాడితో ఆపాపతోనే మాట్లాడతారా మేడం? కాసేపు సైలెంట్ ఉండండి సార్. ఓకే మీ మేడం. ఆవిడ ఉందా అక్కడ? ఇక్కడ లేదు మేడం. ఇంట్లో ఉంటది. ఆ! ఆ! ఆవిడతో కావాలంటే ఫోన్ ఆవిడతో కలిపి మాట్లాడమంటారా? అవును మేడం. మాట్లాడితే నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయితుంది మేడం. సరే సార్. ఒకసారి మీరు లైన్‌లో ఉండండి. నేనొకసారి మాట్లాడినాక చెప్తాను. ఆ! మీరు కాసేపు మాట్లాడకండి సార్ లైన్‌లో ఉండండి. ఓకే మేడం. మౌనిక గారు ఈ కేస్ గురించి మనం మాట్లాడితే యాక్చువల్‌గా అసలాయన ఉత్తములకే అవార్డ్ విన్నర్‌లాగా మాట్లాడేస్తున్నారు. ఇవి సహజంగా ఆలోచిస్తే ఎట్లా అంటే, అవసరం కోసం మాట్లాడుతున్నవి. ఎందుకంటే 20 సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్. హ్మ్. గబుక్కుని వైఫ్ ఇట్లా జేసింది కాబట్టి వదిలేస్తాను అంటే, ఈయన లైఫ్ రోడ్డు మీదకే వస్తది. అవును. అయినా కూడా ఈయన ఆవిడకి ఒకవేళ ఇష్టం లేకపోతే, ఎవరిష్టమో ఆ వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేస్తానండి అంటే, అది జరిగే పని కాదు. ఈయన డైవర్స్ ఇవ్వాలి. ఆ వ్యక్తికి అక్కడ డైవర్స్ అయ్యుండాలి. ఈయన తీసుకెళ్ళి అక్కడ ఉంచేస్తే అక్రమ సంబంధం కింద లెక్క. నెక్స్ట్ పెళ్ళికి వచ్చిన నలుగురు పిల్లలుంటే, హ్మ్. ఆవిడ గురించి, ఆ పిల్లల గురించి ఆలోచించాల్సిన పోయి, ఆవిడ గురించి ఆలోచించేంత సీను కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉంటాయి. క్యారెక్టర్‌నే డౌట్ పడేసేలాగా ఉంటాయి. దీన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి? నిజంగా అంత మంచి వ్యక్తి కాబట్టి ఆయన చేయాల్సిన పనేంటంటే, ఆవిడ ఇమ్మెచ్యూర్డ్‌గా చేసిన పని. ఒక చిన్న పిల్ల మిస్టేక్స్ తోటి లేకపోతే అవతల వ్యక్తి ట్రాప్ చేస్తేనో, టైమ్ పాస్‌తో జరిగిన వ్యవహారం అయ్యుండొచ్చు ఎక్కువ. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఆవిడ బ్రెయిన్‌ని మార్చటం ఎట్లా? తిన ప్రేమ తెలియచేసి, ఈయన వాల్యూ తెలియచేసి, నలుగురు పిల్లలకి తనకి ఆవిడ చాలా అవసరం. అవును. ఆవిడని ఆవిడ కోసం ఆవిడని వదిలేస్తే నలుగురు పిల్లలు అన్యాయం అయిపోతారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి. రేపొద్దున ఆ వచ్చే కుటుంబాల దగ్గర వీళ్ళు గౌరవంగా ఉండాలి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి కదా! సో, ఈ విషయాన్ని ఈయన యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే, ఆ బ్రెయిన్‌లో తొలిచేస్తుందని కాసేపన్నారు. తర్వాత ఒకవేళ ఆవిడకి ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తానంటున్నారు. ఇవన్నీ మిక్స్‌డ్. సో, ఖచ్చితంగా ఈయన రియలైజ్ అవ్వాల్సిందేంటంటే, ఈవిడని అలా పంపించటం కుదరదు. ఆవిడ ఉంటాను అంటే, ఇది రిపీట్ అవ్వకుండా చూడాలి. పిల్లలకి వీళ్ళిద్దరి అవసరం ఉంది. అవును. వీళ్ళిద్దరూ కలిసుండి చేయాల్సిన కార్యక్రమాల టైంలో, ఈయన ఎళ్ళి కొత్త కార్యక్రమం చేస్తానంటే యూజ్ లేని వ్యవహారంతో పాటు సొసైటీ కూడా డ్యామేజ్ అయ్యే సిట్యుయేషన్ ఇది. సో, ఈ పొజిషన్‌లో వీళ్ళకి చేయాల్సిన పనేంటంటే ఖచ్చితంగా ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడితే, అవును. మేబీ ఆ అమ్మాయి లేదండి నేనెప్పుడు ఏ తప్పు చేయలేదంటే, ఈయన ఆవిడని యాక్సెప్ట్ చేసి ఇంక ఈ టాపిక్కే రాకుండా ఉండి, ఆవిడతో లాస్ట్‌గా ఒక మాట అనాలి. ఎందుకంటే ఇంకెప్పుడు అతనితో నువ్వు మాట్లాడొద్దు. ఎదురుపడినా మాట్లాడొద్దు ఏమొద్దు. ఎందుకంటే దానివల్ల మన ఆరుగురు ప్రాణాలు అవును. సొసైటీలో డ్యామేజ్ అయిపోతున్న సిట్యుయేషన్. నేనెప్పుడు తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఆ పొజిషన్‌లో మనిద్దరం కలిసుందాము అంటే మేబీ ఆవిడ ఈ సూసైడ్ టెండెన్సీలు ఇవన్నీ ఆపేసి కలిసుంటే గనక పిల్లలకు కూడా వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఆళ్ళ దారిన ఆళ్ళు పంపించినాక ఈళ్ళ పంచాయతీ ఏంటనేది ఒక 60 ఏళ్ళప్పుడు మళ్ళీ అప్పుడు టైం కుదిరి వీళ్ళిద్దరు చేసుకోవాలనుకుంటే అప్పుడు పంచాయతీ చేసుకోవాలి తప్ప, ఈ సిట్యుయేషన్‌లో పంచాయతీ వేస్ట్. ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు లేరు. ఎవరింటికి పారిపోయి ఎళ్ళలేదు. హ్మ్. ఈ నిజంగా లవర్ ఉంటే లవర్ దగ్గరికెళ్ళి ఉండలేదు. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఒక కుటుంబం అవును. ఉంది కాబట్టి. సో, ఇంత నలుగురు పిల్లలున్న అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఎంటర్‌టైన్ చేసేంత సీను వాడికుండదు. ఏదో టైమ్ పాస్‌గా మాట్లాడుకున్న వేషాలు ఇవన్నీ. మేబీ ఇతను కూడా మంచోడు కాబట్టి భార్యని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి, మనం ఒకసారి ట్రై చేద్దాం వాళ్ళ ఆవిడకి ఫోను ఓకే. చేసి. చూద్దాం ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటదో. దాన్ని బట్టి మళ్ళీ ఈయనతో మాట్లాడదాం మనం. ఓకే. వెంకటేష్ గారు మీ ఆవిడతో ఒకసారి మాట్లాడి మళ్ళీ మీకు ఫోను చేస్తాం సార్. ఒకసారి మీ మీ వైఫ్ నంబర్ ఇవ్వండి మాకు. తీసుకోండి మేడం. అట్లా కలపాలని నేను ఏమంటే నాకు ఈ డౌట్ క్లియర్ అయ్యి ఏం లేదు సార్. ఇప్పుడు మీరు కూడా యాక్సెప్ట్ చేద్దురు గానీ నేను నేను మాట్లాడతాను మళ్ళీ మీతో. అవును మేడం. ఓకే చేస్తాను సార్. మేడం. 91 మేడం. సార్ ఒక్క నిమిషం. కాన్ఫరెన్స్ కాల్ కలుపుతారా మీ ఆవిడది? కలుపుతానులే మేడం. ఇంకా కలపండి. మీరిద్దరు మాట్లాడేదానికి బాగుంటుంది మేడం. అట్లాగే సార్. నాకు ఇంకా డౌట్ మీరు ఇది క్లియర్ చేస్తే మీ జన్మలో తెలుసుకుంటారు మేడం. ఇట్లా మాకు సాల్వ్ చేసిరప్ప అనే టెన్షన్ లేకుండా ఉంటారు మేడం. సార్ మీ ఆవిడది కాన్ఫరెన్స్ కాల్ తీసుకుందాము. కలపండి సార్. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో. హలో ఉన్నారు మేడం. చేస్తాను మేడం. అలాగే సార్. ఓకేనండి. మీ వైఫ్ పేరేంటండి? రత్నం మేడం. రత్నం. రంగరత్న. ఏవండి? రంగరత్నం మేడం. రంగరత్నం. మీరు వెంకటేష్. అవును మేడం. ఓకే సార్. చేస్తా ఉన్నాను మేడం. ఒక నిమిషం మేడం. అలాగే సార్. అలాగే పర్లేదు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. చెప్పండి. బిజీ అని వస్తుంది మేడం. ఫోన్ మేడం. మీరు ఒక 2 మినిట్స్ టైం తీసుకోండి పర్లేదు. అదే మీతో అడుగుదామని ఒక మాట మేడం. అలాగే పర్లేదు సార్. ఎందుకంటే కంప్లీట్ చేద్దాం. అవును మేడం. అలాంటిది ఒకటి నాకు కంప్లీట్ చేస్తే జీవితాంతరం ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి నేను ఇటు పెట్టుకునే కూడా మనశ్శాంతి లేదు మేడం మా పాపని. అదే సార్. అదే. అదే దాని నుంచి ఇంత ప్రాబ్లం పడతాను. ఏమంటే నేను ఇన్ని తూర్లు కాల్ చేసి మాట్లాడిండే వాళ్ళు ఏమన్నా చేసింటారేమో అనేది ఒక ఇదే ఫీలింగ్ పడిపోయాను మేడం నాకే. సరే మీరు అయినా కూడా యాక్సెప్ట్ చేస్తానన్నప్పుడు ఇంక బ్రెయిన్‌లోంచి అది తీసేద్దురు సార్. ఆ అమ్మాయి తీసేస్తాను నేను అనుకున్నా. లేదండి నా భర్తతో
కాదు సార్, లేదు నా భర్తతోనే ఉంటాను అంటే మీరు కనుక ఖచ్చితంగా అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసేసుకోండి. ఇంకా ప్యూర్‌గా ఈ రోజు నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దురు గాని. చేస్తానండి మేడం, వాళ్ళే చేస్తాను ఉన్నాను మేడం. ఓకే. ఓకే. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ అమ్మ మేడం గారు మాట్లాడతారు, మాట్లాడండి. చెప్పండి మేడం. రంగరత్నం గారు, అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మేడం. ఏంటమ్మా ప్రాబ్లమ్ వెంకటేష్ గారికి మీకు? ఆయన మీరంటే చాలా ఇష్టపడుతున్నాడు, భార్య అంటే ప్రాణం ఇచ్చేలాగా ఉన్నాడు. ఏం జరిగింది? మేడం ఏం లేదు మేడం, నాకే కొంచెం ఏమంటే మా ఆయన మీద కొంచెం ఇది అయ్యి మేడం ఉమ్. వేరే వేరే అబ్బాయితో ఫోన్ చేసి అడిగినాం మేడం. అంతే. ఏమని అడిగారమ్మా? అదే ఇట్లా వేరే వాళ్ళు రిలేషన్స్ లో అడిగినాం మేడం. మీ ఆయనకి వేరే సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగావు? అవును మేడం. రోజుకి 20 సార్లు 10 సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఏం లేదు మేడం, మామూలుగానే మాట్లాడినాను, అట్లా ఏం లేదు మేడం. సరే అమ్మా, ఇప్పుడు మీకు 4 పిల్లలు అంట, నిజమేనా? అవును మేడం, 4 పిల్లల్లో. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళై? నాకు 19 సంవత్సరాలు ఏమో అయ్యింది మేడం. ఓకే అమ్మా. మరి ఇప్పుడు 19 సంవత్సరాల భర్త మీద అనుమాన పడితే నీకే పూర్తి హక్కులు ఉంటాయి కదా. మీ ఆయన్ని 4 పీకి ఏంటయ్యా నువ్వు పలానా ఆమెతో మాట్లాడుతున్నావు అని అడిగే హక్కు నీకుంది. ఎవరినో పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళతో అన్నేసి సార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముందమ్మా? కాపురం నాశనం అయిపోద్ది కదా. అదే మేడం, నాకే తెలియక ఇట్లా చేసిన మేడం. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మీ ఇద్దరు కలిసి ఉంటారా? లేకపోతే నీకు ఇష్టం అంటే మీ ఆయన నీకేం కావాలంటే అదే చేస్తానంటున్నాడు మీ ఆయన. లేదు మేడం, నాకు నా భర్త కావాలా. సూపర్. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఇంకోసారి అట్లా ఫోన్లు మాట్లాడతావా? లేదు మేడం, నిన్న రేతులుగా చెప్పినాం మేడం నా భర్తకి. లేదు ఇంక మాట్లాడేది దేవునే గాని. ఏం మరి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటానికి బెదిరిస్తున్నావంట? లేదు మేడం, ఏం బెదిరిస్తాను. అదే మాటలు ఒకతర గలీజ్ మాటలు అన్ని తిడతాను దానికి మేడం. తాను ఉండలే మేడం నాకు. అదేలేమ్మా. కాదమ్మా, నీవు ఇప్పుడు నీ పిల్లలే పెళ్లిళ్ళకి వస్తున్నారు, దగ్గర దగ్గర మీరిద్దరు మీ చేతి మీద కదా వాళ్ళిద్దరికి కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ నలుగురికి. ఇప్పుడు మీరిద్దరు పోట్లాడుకుంటే ఎంత అసహ్యంగా ఉంటదమ్మా. బయట నుంచి వచ్చే కుటుంబాల ముందు గౌరవం పోదు వాళ్ళకి. చెప్పినా మేడం, అంటే మాట్లాడింది ఇంకేమీ లేదు అంటే మైండ్ లోకి ఇచ్చేసుకొనేసి నాతో టార్చర్ పెడతాం మేడం నైట్ అంతాను. కానీ మాట్లాడడం తప్పు కదమ్మా. ఆయన బాధ ఆయనకు ఉంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఇంకా ఇక్కడ నుంచి మాట్లాడడం పూర్తిగా మానేస్తావా? అవును మేడం, మానేస్తాను. అంటే నాకు అట్లా ఉద్దేశం కూడా లేదు మేడం. నా భర్త నాకు ఆపొద్దు, నేను ఇట్లా వెళ్ళొచ్చేసి పెళ్లి చేసుకున్నా మేడం నా భర్తతో ఇష్టపడి. ప్రామిస్ చేస్తావా నువ్వు? దేవుడి మీద ప్రామిస్ చేస్తావా ఇక నుంచి ఆ వ్యక్తితో మాట్లాడినండి, మా ఆయన ఎట్లా చెప్తే అట్లాగేనండి అని? మేడం నా బిడ్డల మీద నా భర్త మీద కూడా ప్రామిస్ చేస్తాను మేడం.